నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. నిందితులను కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో నినాదిస్తూ ఎమ్మిగనూరులో కొవ్వొత్తుల ర్యాలీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కలకత్తాలో జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ 78 ఏళ్ల భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తున్నామని ప్రకటిస్తున్న పాలకులకు మహిళలకు రక్షణ కల్పించే దుస్థితి లేకపోవడం దుర్మార్గమని అన్నారు. విద్యావంతరాలు సమాజంలో ప్రజల ఆరోగ్యం కాపాడడంలో తన వంతు పాత్ర పోషించాలని ముందుకు సాగడం కోసం వెళ్తున్నటువంటి ట్రైనీ డాక్టర్పై కలకత్తా నగర నడిబొడ్డున హాస్పిటల్లోని అత్యాచారం జరగడం అనేది మహిళా రక్షణకు ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయో అద్దం పడుతుందన్నారు. బేటీ బచావో బేటీ పడావో అంటూ ఒకరు మహిళా సాధికారత అంటూ ఒకరు ప్రజలను మభ్యపెట్టడం కోసం పేపర్ ప్రకటనల కోసం నినాదాలు చేస్తున్నారు తప్ప నిజంగా మహిళల రక్షణ కోసం మహిళా సాధికారత కోసం కృషి చేయడం లేదని వారు దుయ్యబట్టారు. తక్షణమే ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్య ఘటనపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని, డాక్టర్ మోమిత కుటుంబాన్ని ఆదుకోవాలని, లేని ఎడల ప్రజా ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, ఎంపీజే, IYMR3T మరియు FDCA నాయకులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ముల్లా ఇస్మాయిల్, సెక్రటరీ లాకోడ్ కదిరి బాషా, ఉమెన్ PRO వసుంధరాదేవి, పరశురాం, ఆరిఫ్, ఉస్మాన్, జహీర్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు. दिस इज डॉक्टर अहमद जुवेरिया. किस चीज़ की हम आज़ादी मनाई जा रही है, किस चीज़ की हम आज़ादी मनाई जा रही है? ये आज़ादी के चंद दिन पहले ही कोलकाता में जो आरजेकर मेडिकल कॉलेज में 31 इयर्स के ट्रेनी डॉक्टर पर रेप करके मर्डर किया गया है. बहुत सख्त मर्डर किया गया है. ఆమె వెనుక ముక్కని విరగ్గొట్టి ఆమె కళ్ళల్లో గుచ్చుకొని రక్తం కారి ఆమె పెల్విక్ బోన్ని విరగ్గొట్టి చంపేశారు. అతి దారుణంగా కఠినంగా ఆమెని చంపేశారు. उस दिन उत्तराखंड में जो एक प्रोफेशनल नर्स पर 34 इयर्स की नर्स पर रेप करके मारा गया है. और उसी दिन मतलब वही दिन देखा गया तो जो कि मतलब मुजफ्फरपुर बिहार में मुजफ्फरपुर बिहार दलित गर्ल 14 इयर्स गर्ल पर भी गैंग रेप करके बहुत कठिन से मारा गया है. वही दिन देखा गया तो झारखंड में मतलब जो 3.5 इयर्स की जो छोटी बच्ची है वो बच्ची पर जो बस में जाते हुए स्कूल जाते हुए बच्ची पर रेप करके मारा गया है. ये सब क्यों हो रहे, मतलब ये सब किस्से जो भी हो रहे मतलब मगर गवर्नमेंट कुछ भी आवाज़ नहीं दे रही. मतलब इसका मेन मकसद ये है कि NCRB डेटा के हिसाब से हर दिन 86 रेप्स रिपोर्टेड हो रहे ऑफिशियली. इट्स ओनली ऑफिशियली. मतलब एक 15 मिनट्स में एक रेप किया जा रहा है. एक दिन में ओनली इन 15 मिनट्स एक रेप किया जा रहा है. एक दिन में 86 रेप्स हो रहे हैं. मगर फिर भी इंडियन कॉन्स्टिट्यूशन के हिसाब से गवर्नमेंट कुछ भी जवाब नहीं दे रही है. इसके खिलाफ आवाज़ उठाना ज़रूरी है. एज पर IPC 376 सेक्शन के हिसाब से मतलब 10 इयर्स के लिए जो मतलब जो जुर्म करते, रेप करके मर्डर करते, वो लोग को पनिश करने के बजाय मैं ये कहना चाहती हूँ कि उनको सख्त हैंगिंग मतलब सख्त सजा दिया जाए. हैंग ओवर करे वो लोगों को जो ऐसे मतलब जो ऐसे सख्त घटनाएं करते लोगों, औरतों पर हास करके मर्डर करके रेप करके, जो ये ऐसे लोगों को सख्त सजा देना ज़रूरी है. क्योंकि इंडियन कॉन्स्टिट्यूशन के हिसाब से ये ज़रूर से गवर्नमेंट भी गौर फिक्र करना है. इस बातों पर ज़रूर से गौर फिक्र करके सीवियर एक्शन लेना है. एंड रेपिस्ट हैज़ टू बी पनिश्ड सीवियरली एंड सीरियसली. मतलब मोदी जी ने थोड़े दिन पहले ये कहा कि बेटी बचाओ बेटी पढ़ाओ, मगर यहाँ पर तो बेटी पढ़ी बट बची नहीं. मतलब देखिए ఈ దేశంలో ఎందుకురా పుట్టామనేలాగా రోజు రోజుకి ఒక్కొక్క వార్త వింటుంటే గుండెలు బాధపడి వేదంతో ప్రాణాలు పోసే ప్రాణదాతలకి ఈ దేశంలో రక్షణ లేదా? ఒక్కొక్క స్త్రీల్ని
హింసిస్తున్న విధానం, ఒక్కొక్క స్త్రీ బలి అయిపోతున్న విధానం చూస్తుంటే ఈ దేశంలో ఎందుకు పుట్టాం రా బాబా అనే పరిస్థితిలో ఉంటున్నటువంటి మా లాంటి వారికి వేదనతో చెప్పేది ఏమంటే, కేవలం ఇది డ్రగ్స్ విపరీతమైనటువంటి పోకరవుతో ఈ దేశంలో ఉన్నాం. ఇది మార్పు కోరాలంటే, మార్పు చేయాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత తప్ప ఇది ఎవరో చేస్తారో ఏమో చేస్తారో అని మనం ఎదురు చూస్తే రాబోయే దినాల్లో ఈరోజు ఎక్కడో కలకత్తాలో జరిగింది అనుకుంటుంటే రేపు మన ఇంట్లోనే మన ఊర్లో జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఆడబిడ్డ అంటే అమ్మ, ఒక తల్లి మనకు జన్మనిచ్చింది, మన జీవితాలకు ఒక వెలుగిచ్చిందన్న కాన్సెప్ట్ పక్కకు పారేశారు. సెల్ ఫోన్ తీస్తే విపరీతమైన ఎక్కడో ఆడవాళ్ళు చూసి మైండ్ దొబ్బి ఒక్కొక్క యువత క్రూరులైపోతున్నారు. ఈ దేశ